అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను జమ్మూడు సంత రావడం జరిగిందండి. ఈ సంత ప్రతి గురువారం కూడా జరుగుతుంది. అడ్రస్ వచ్చి కడప జిల్లా జమ్మూడు మండలం జమ్మూడు టౌన్లో జరుగుతుంది. ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా చూద్దాం. మనం లోపలికి పోయి మెయిన్ రోడ్లోనే జరుగుతుంది. సంత వచ్చేసి జమ్మూడు మెయిన్ రోడ్లో ఉంటుంది. పిల్లలు ఉన్నాయి చూద్దాం. ఎంత చెప్తా అన్న పిల్లలు అంటే 14,000 చెప్తాడు పిల్లలు. జత వచ్చేసి రెండు అడుగు కాడైపో రెండు సపరేట్ తీసుకుంటే 16,000 చెప్తాడు. కట్టబేరం అయితే ఒక రేటు ఉంటుంది, అటు విడివిడిగా తీసుకుంటే ఒక రేటు ఉంటుంది. చిన్నయ్యే రేట్ ఎక్కువ అయితే అదే రేట్ అయితే కూడా తగ్గించుకుంటారు. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటాయి చిన్నపిల్లలు. ఈ చూద్దాం ఎంత చెప్తారో. కొమ్ములు వచ్చినాయి. ఎంత చెప్తామన్నా? ఎంత చెప్తాం అన్నా? ఎంత చెప్పావన్నా? రేట్ ఎంత చెప్పాం? 12.5 17.5 చెప్తాడు. కూర పెద్దవి, కొన్ని చిన్నవి ఉన్నాయి. ఈ పక్కకి పెద్దవి ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి చిన్నవి ఉన్నాయి, కొమ్ములు లేవు. ఆ పక్క ఎన్ని కొమ్ములు ఉన్నాయి. ఈ పక్క ఉన్నాయి పిల్లలు, కొద్దిగా పెద్దవి బాగుండదు. మీటేనా? అమ్మేశావా? 14.5 అయితే అమ్మేశారంట. ఇవి బాగుండదు. ఇంకా కొమ్ములు బాగా వచ్చిండాయి. ఏనా ఎంత అయిపోయానా? 14.5. ఎన్నిడైనా? 24 పిల్లలు. 13.5 అమ్మేశావా? ఉన్నాయా? కట్ట ఉన్నాయి. చూద్దాం ఎంత అయిపోయావునా? ఇవాళ ఎట్ అయిపోయా? 21,000 చెప్తున్నాడు. చిరు టైంలో తగ్గించుకుంటారు. ఇంకా చూద్దాం. పిల్లలు ఉన్నాయి. ఇక్కడ బేరం అవుతున్నాయి. బేరం అవుతాడు. $12,500 అడిగానంతకి. ఇంకొక కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి. బేరంలో ఉండాలి. చూస్తాం ఎంత కడుగుతారా. అదేమయ్యా? జత 10,000 చెప్తాడు. గొడుగులు అవుతాయి. అన్ని పొడుగులేనా? అన్ని పొడుగులే. 3 మేకపోతులు. కొన్ని పిల్లలు ఉన్నాయి. ఎంత అయిపోయాయా పిల్లలు? రేపినా 14,000. ఎన్ని ఉన్నాయా? 13 ఉన్నాయంట. 14,000 చెప్తున్నాడు. ఈ పక్క కొన్ని ఉన్నాయి. బేరంలో ఉన్నారు. మొత్తం 30 ఉన్నాయంట. ఎంత కడుగుతారా? బాగున్నాయా? బాగున్నాయి పిల్లలు అన్నీ. 30 ఉన్నాయంట.
పట్టుకుంటారంట సపరేట్గా, పట్టుకుంటే ఒక రేటు ఉంటుంది. అంతేలే, అప్పు తోలుకుంటాడు. ఈ జమ్మూరు సంతలో ఏంటంటే అప్పు కూడా తోలుతారు. తెలిసిన వాళ్ళు అయితే ఎవరైనా పూచి ఉంటే అప్పు తోలుతారు. మళ్ళా వారం కానీ అట్లా వేయాలా. ఏనా అడుగుదాం ఏ రేట్ అనేది. నీ రేట్ ఎంతనా? 17,500. ఆయన రేట్ వచ్చి 17,500 చెప్తాను. వీళ్ళు బేరం ఎంత అడగాలి చూడాలి. మరి ఇందాక అడిగినైనా వద్దని పోయినాడు. పక్క డిస్కషన్ చేస్తున్నారు. మరి డిస్కషన్ చేసుకొని వచ్చి అడుగుతారు. ఈ పక్క ఉన్నాయి. ఇంకొక కట్ట, ఈడొక కట్ట, ఈడొక కట్ట ఉన్నాయి. ఈ కట్టకాడ ఎవరు లేరు. ఎంత చెప్పాను? ఎంత చెప్పాను? నీ రేట్లే. ఎవరు రాలేంటవా? ఎవరు రాలేదంట అడగడానికి. ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? ఎన్ని పిల్లలు ఉన్నాయి? మొత్తం 50 పిల్లలు ఉన్నాయండి. ఉన్నాయి. ఎంత అయిపోయానా? ఎంత అవుతాం ధర? 21.5 ఎత్తున్నాడు. 2 పోతులు ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్కనే మేక. ఎంత అయిపోయానా మేక? 15,000 చెప్తాను మేక. ఇది నాకు 2 పిల్లల మేక 14,000 చెప్తాను. ఇది 14,000 చెప్తాను. ఒకటే పిల్ల. ఇది నేతది మేక, ఒకటే పిల్ల. తగ్గించుకుంటారు. అదే రేట్ అయితే ఏముండదు. నేనదే ఎంత అయిపోయానా జీవాలు? ఎంత అయిపోయినా? అదే 26. సూర్యుడు తగ్గించుకుంటారు. ఎంతైపోయానా? ఎంతైపోయినా? 9,000 చెప్తాడు. పోతుంది ఇంకా 10 కిలోనా సార్? 15 కిలోలు, 13 కిలోలు అటు వస్తాయంట. అదే రేట్ అయితే ఏముండదు. 9,000 చెప్పాడు. ఇంకా తగ్గించుకుంటాడు. ఇక్కడ కొన్ని ఉన్నాయి మేకపోతులు. ఎంత అయిపోయావు నా పోతులు? 12,000. జత 12,000 చెప్తాడు. ఈ పక్క చూద్దాం. కొన్ని పిల్లలు ఉన్నాయి. 9,000 చెప్తాడు జత.